చిన్నప్పుడు చదువుకొనుంటే ఒక మాట గుర్తుంటుంది అగ్నిదేవ్ గారు, చెరపకురా చెడేవో అని. అది గుర్తుందా? మీరు తీసుకున్న గోతిలో మీరు పడలేదు, మేం తీసిన గోతిలో మిమ్మల్ని పడేలా చేశాము. ప్లాన్లు వేయడం, మోసం చేయడం, అవమానించడం మీకే కాదు, మాకు తెలుసు. ఇది జస్ట్ శాంపిలే, ముందుంది ముసళ్ళ పండగ. ఏమయ్యా అగ్నిదేవ్, మహాదేవి గారు మీ పెద్దమ్మని కూడా చూడకుండా శపథాలు చేశావు, సవాళ్లు విసిరావు. ఇప్పుడు ఏమైంది? మనిషి పెరిగితే సరిపోదయ్యా, దానికి తగ్గట్టు బుద్ధి కూడా పెరగాలి. అమ్మా జాబిలమ్మ, నీకోసం మహాదేవ్ గారు చేసిన దాన ధర్మాలు, అన్నదానాలు నీకు తెలిగిపోయినా తీసుకున్న మాకు తెలుసు. అలాంటి మీ నానమ్మ గారి మీద ఎందుకమ్మా ఇంత కడుపుమంట? అలాంటి మీ నానమ్మ గారి మీద నీ కుప్పిగంతులు? భర్త తప్పుడు మార్గంలో వెళుతుంటే భార్య సరిచేస్తుంది, అప్పుడే ఆ భార్య గొప్ప భార్య అవుతుంది. జనంలో పలుకుబడి రావాలంటే ఉండాల్సింది అధికారము, డబ్బు కాదమ్మా. అందరినీ దగ్గరకు తీసుకునే గుణం ఉండాలి, అందరినీ ఆదుకునే సత్తా ఉండాలి. అది మీకు ఈ జన్మలో రాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మహాదేవమ్మ గారి కాళ్ళమే పడి క్షమాపణ కోరుకోండి. సోమయాజులు, ప్రధాన అర్చకుల వారి దగ్గరికి వెళ్ళి నరసింహస్వామి ఉత్సవ విగ్రహానికి సంబంధించిన నగల హారం తీసుకురండి. అమ్మ మహాదేవమ్మ గారు, ప్రస్తుతం పూజ పూర్తయింది, ఇక జాతర ప్రారంభించడమే మిగిలి ఉంది. అమ్మా పున్నమి, ఈరోజు నా పరువు కాపాడి ఈ పూజ ఇలా జరిపించడానికి ప్రధాన కారణం నువ్వేనమ్మా. మిగిలిన కార్యక్రమాలు కూడా నీ చేతుల మీదుగా జరిపించు. వద్దు నానమ్మా, మీరు జరిపించడమే పద్ధతి. పర్వాలేదు పున్నమి, నేను నీ నానమ్మగా చెప్తున్నాను, ఈ ఆలయ ధర్మకర్తగా చెబుతున్నాను. నువ్వే చెయ్యమ్మా. రాజమాత చెప్పినట్టు చేయి పున్నమి. అవునమ్మా పున్నమి, అమ్మ చెప్తుంది కదా, నువ్వే చెయ్యాలి, చెయ్యి. పున్నమి, నానమ్మగా నేను చెప్తున్నాను కదమ్మా, చెయ్యి. పంతులు గారు, ఆ పాపాత్ముల్ని క్షమించి తరతరాల నుంచి మా వంశం నుంచి వస్తున్న అమ్మవారికి చెందిన నగలు, చీరని గుళ్ళో ఉన్న అమ్మవారికి సమర్పించండి. చిన్నప్పుడు చదువుకొనుంటే ఒక మాట గుర్తుంటుంది అగ్నిదేవ్ గారు, చెరపకురా చెడేవో అని. అది గుర్తుందా? మోసపోయాం. ఏ జనం ముందైతే వాళ్ళని మనం అవమానించాలని పంపించామో అదే జనం ముందు మనల్ని అవమానించి పంపించింది. ఈ జాతర జరగనివ్వకుండా చేయాలి, ఎలా అయినా వాళ్ళని ఆపాలి, ఓడించాలి. ఎలాగా? మనమే అవమాన పాలయ్యి బయటికొచ్చాం. ఎలాగా? వైదిక, అటు చూడు.
దీనికి స్పృహ ఎలా వచ్చింది? ఇప్పుడు ఇది కానీ లోపలికి వెళ్ళి మన గురించి నిజం చెప్పిందనుకో, మన పని అయిపోతుంది. పున్నమి గురించి అడుగుతుంటే ఎవరి కాళ్ళు దాటిస్తున్నారు. ఆ అమ్మ నన్ను ఇలా కొట్టేసి పడేసింది. పున్నమికి నిజం తెలియకూడదని వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. వెంటనే వెళ్ళి పున్నమికి నిజం చెప్పాలి. సూరం ఎట్టి పరిస్థితుల్లో పున్నమిని కలవకూడదు. పంతులు గారు, ఒక్క నిమిషం. ఏంటది? ప్రతి సంవత్సరం గుడి తరపున అమ్మవారికి వేసే హారాన్ని ప్రధాన అర్చకులు ఇంటి దగ్గర నుంచి తీసుకురమ్మని చెప్పారు. అదే తీసుకెళ్తున్నాను. ఆహా. వైదిక, నువ్వు గుడి లోపలికి వెళ్ళి ముందు ఆ సూరమ్మ నిజం చెప్పకుండా ఆపు. ఈ లోపల నేను వస్తాను. అమ్మ పున్నమి, నేను నీకు విషయం చెప్పాలమ్మా. చెప్పండమ్మా. అది మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏయ్ ఆగో! ఏయ్, నువ్వు చేపలు అమ్ముకునే దానివే కదూ? ఇందాక మేము ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నువ్వు గుళ్ళో అటు ఇటు అనుమానంగా తిరుగుతున్నావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది నువ్వేదో చేయడానికి గుళ్ళోకి వచ్చావు అని. ఇప్పుడు తేలింది నువ్వు అమ్మవారి నగలు దొంగతనం చేయడానికి గుళ్ళోకి వచ్చావని. లేకపోతే నీకు గుళ్ళో పనేంటి? హా? ఏమంటున్నారమ్మా? నేను దొంగతనం చేయటం ఏంటి? ఖచ్చితంగా అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావు. వైదిక, ఆగు! ఏం జరిగిందో తెలుసుకోకుండా, విచారించకుండా ఎందుకు అలా చేసుకుంటున్నావు? అయినా
ఇక్కడ అమ్మవారి నగలు దొంగతనం జరిగిందని నీకెలా తెలుసు? ఎలా తీయడమేంటి? ఇందాక జరిగిన అవమానానికి మేమందరం బయటికెళ్ళి బాధపడుతున్నప్పుడు అదిగో ఆ పంతులు గారు అమ్మ హారం పోయిందని లబోదిబోమంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మవారి హారం పోవడం ఏంటని మేం కూడా కంగారుగా లోపలికొస్తుంటే ఇదిగో ఈ సూరమ్మ కనపడింది. సరిగ్గా అదే సమయానికి ఈ సూరమ్మ తన చాపల బుట్టలో హారం వేయడం మేం చూసాం. ఆ హారం వేసుకున్న సూరమ్మ ఏం తెలియని నంగనచ్చలాగా ఇదిగో ఇక్కడికొచ్చేసి ఏవేవో కబుర్లు చెప్తుంది. ఏంటి ఎంత చెప్పినా ఎవరు నమ్మట్లేదు కదూ? మాకు తెలుసు మమ్మల్ని ఎవ్వరూ నమ్మరని. అందుకే మాతో పాటు చూసిన సాక్షులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి నావేంటి? వచ్చి బొట్టిక్కడ పెట్టు. ఇంకా ఆలస్యం ఎందుకు జాబిల్లి? అమ్మవారి నగలు ఎవరు దొంగిలించారో తెలిసిపోయింది కదా. రాజవంశ వారసురాలిగా నువ్వు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అయ్యా, ఈ అమ్మవారి సాక్షిగా ఈ దొంగతనం గురించి నాకేం తెలియదయ్యా. ఈ నగలు నా బుట్టలోకి ఎలా వచ్చినాయో కూడా నాకు తెలియదయ్యా. నిజంగా నేను ఈ దొంగతనం చేశానని కానీ చేయించానని కానీ ఏ ఒక్కరైనా నిరూపిస్తే ఇక్కడికిక్కడే నా తల నరుక్కొని అమ్మవారిని క్షమాపణ అడుగుతానయ్యా. చేసిందంతా చేసేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు నాటకాలు ఆడుతున్నావా? జాబిలి, ఈవిడికి ఏ శిక్ష వేస్తావో నువ్వే చెప్పు. ఆగండి. శిక్ష ఏంటో చెప్పాల్సింది మీరు కాదు, మహాదేవి గారు. ఆ మహాదేవి గారే ఇదివరకు సెలవిచ్చారు. జాబిల్లి నా మనవరాలు, మా రాజవంశ వారసురాలు. మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అన్ని కట్టుబాట్లు తనే నిర్వర్తిస్తుంది అని. తీర్పు ఎవరిస్తే ఏమిటి పున్నమి? అందులో తనా మానా అనే పక్షపాతం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, అన్యాయంగా కాకుండా న్యాయంగా ఇస్తే చాలు. అమ్మగారు, నేనే తప్పు చేయలేదు. నాకు శిక్ష వేస్తే అది ఖచ్చితంగా అన్యాయమే అవుతుంది. నగలు పోయాయి, అవి నీ దగ్గరే దొరికాయి. ఎవరు చేశారో దొంగతనం ఎవరు చూడనప్పుడు కళ్లకు కనిపించే సాక్ష్యాలే నిజం. జాబిలి, చూస్తావే, తీర్పివ్వు. అమ్మవారి నగలు దొంగిలించిన కారణంగా సూరమ్మని 1 సంవత్సరం పాటు ఊరి నుంచి వెలేస్తున్నాను. అమ్మా, ఊరి నుంచి వెలేస్తే నేనెక్కడుండాలమ్మా? నిజంగా నేను దొంగతనం చేయలేదమ్మా. అలాగే దొంగిలించిన నగల్ని అమ్మవారికి పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి అమ్మవారికి జరిగిన ఈ అవమానాన్ని మనం కూడా పండగ చేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ జాతరని కూడా జరపకూడదని నిర్ణయిస్తున్నాను. అమ్మా పున్నమి, నీ జన్మ రహస్యం నాకు తెలుసమ్మా. మీ అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలుసు. ఈ ఒక్క విషయం చెప్పేసి వెళ్ళిపోతానమ్మా. సురమ, నోరు మూసుకో. సురమా, సంవత్సరం రోజులు నువ్వు ఎవ్వరితో మాట్లాడడానికి వీల్లేదు. నీతో కూడా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. హే, ఏంటే చెప్పేది? నువ్వు చెప్పేవే అబద్ధాలు అంటుంటే మళ్ళీ జన్మ రహస్యాలు అవి ఇవి అంటావేంటి? అసలు నువ్వు గుళ్ళో నుంచి బయటికి పో. బయటకు పో. నడు. అమ్మా, పదవే. అమ్మా, పద. తీసుకుపో. అమ్మా, నడు. మీకు దండం పెడతాను. మూసుకొని పద. అమ్మా,
నువ్వు చెప్పాలనుకున్నది ఎప్పటికీ చెప్పలేవు సూరమ్మ. ఊరి బయటికెళ్ళి బుద్ధిగా బతుకు పో. నా జన్మ రహస్యం తెలుసు అంటుంది. మా అమ్మ నాన్నల గురించి తెలుసు అంటుంది. మా అమ్మ నాన్నలు ఎక్కడున్నారో తెలుసుంటుందా? ఎలా అయినా తొందరగా సూరమ్మని నేను కలవాలి. మొత్తానికి ఆ సూరమ్మని ఊరి నుంచి తరిమేసి చాలా మంచి పని చేశాం. అవును డాడీ, ఆ సూరమ్మని అలాగే వదిలేసుంటే తనకి తెలిసిన నిజాన్ని ఊరందరికీ చెప్పేసుండేది. అప్పుడందరికీ ఆ పున్నమే అసలైన జాబిల్లి అని తెలిసిపోయేది. అదే గనుక జరిగుంటే ఆ పున్నమి మనల్ని నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి గెంటేసేది. నానమ్మ పెద్దనాన్నలు ఆ పున్నమిని రాజ్మహల్ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసుండేవారు. నేనుండగా నీకు అన్యాయం జరగనివ్వను మయూక. నాకు తెలుసు డాడీ. జరిగిన దానికి గొప్పలు పోకుండా జరగాల్సింది చూడండి. ఏమైంది వైదిక? అన్నీ మనం అనుకున్నట్టే మనకి అనుకూలంగానే జరుగుతున్నాయి కదా. ఆల్రెడీ మనకి పృథ్వీ నోటీసులు పంపించాడు. మర్చిపోయారా? రేపో మాపో మనం ముగ్గురం కోర్టుకు కూడా వెళ్ళాలి. కోర్టులో నిజాలు బయటపడితే మనం అమెరికా కాదు కదా, అడుగు కూడా బయట పెట్టలేం. అవును, నువ్వన్నది కూడా నిజమే వైదిక. ఏమైంది డాడీ? మీరు కంగారు పడుతున్నారా? ఇందులో కంగారు పడ్డానికే ఉంది మయూక. మనం ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అన్నిటినీ అమ్మేసుకొని అమెరికాకో దుబాయ్కో చెక్కేద్దామని అనుకున్నాం కదా. అవును, నేను ఆస్తులన్నీ అమ్మకానికి పెడతాను. ఆ పని పూర్తవగానే 2 రోజుల్లో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం. 2 రోజుల్లోనా? మరి నా పృథ్వీ డాడీ? నిన్ను కోర్టు మెట్లెక్కిస్తున్న పృథ్వీతో ఇంకా ఏంటి పని మయూక? అమెరికాలోనూ దుబాయ్లోనూ కింగ్ లాంటి కుర్రాన్ని చూసి నీకు పెళ్లి చేస్తాం. ఇంకా పృథ్వీ గురించి మర్చిపో. కరెక్ట్గా చెప్పావు. నేను పృథ్వీని వదిలేసి ఉండలేను. ఒకసారి నేను పృథ్వీతో మాట్లాడాలి. నీ జన్మ రహస్యం నాకు తెలుసమ్మా. మీ అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలుసు. ఈ ఒక్క విషయం చెప్పేసి వెళ్ళిపోతానమ్మా. పున్నమి, వాళ్ళని కలుస్తానంటేనే నాకు తెలియని ఆనందం వేస్తుంది నాన్న. పున్నమి, మీ అమ్మా నాన్నలు కలిశాక మమ్మల్ని వదిలేస్తావా? మమ్మల్ని మర్చిపోతావా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఎవరైనా ప్రాణాన్ని వదిలేస్తారా? ప్రాణం లేకుండా బతకగలరా? మీరిద్దరు నా ప్రాణం నాన్న. నా జీవితంలోకి ఎవరొచ్చినా
మీరు మాత్రం నా జీవితంలోంచి ఎక్కడికి పోరు, సరేనా? సరే నాన్న, ముందు భోజనం చూద్దరు పదండి. నానమ్మ, మీరు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి, రండి. అలాగే. అమ్మా ఉన్నమి అమ్మ నాన్నల్ని కలిసిన తర్వాత మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందా? అలాంటిదేం ఉండదులే శివదేవా. పున్నమి గురించి నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకు. ఏమో ఎందుకో బెంగగా ఉంది.